హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ భోగి అండి. ఇదైతే భోగి రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటంటే మేము ఊరు వెళ్ళాలి, పండగకి ఊరు వెళ్ళలేదు. ఇప్పుడైతే భోగి అయితే ఇక్కడ చేసుకుంటున్నాము. భోగి పండుగని ఇక్కడ వైజాగ్లో మా ఇంట్లో జరుపుకొని పూజ అంతా అయిపోయినాక మేమైతే బయలుదేరుతాము. మేమైతే భోగి మంట వేయము మా ఊర్లో, మాకు అలవాటు లేదంట, పెద్దవాళ్ళ నుంచి వేయరు. భోగి రోజు అయితే మాకు డల్గా ఉంటుంది అన్నమాట మా ఊర్లో. కానీ ఇక్కడ ఏంటంటే భోగి మంట వేస్తారు, నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా భోగి మంట అనేది వేసేవాళ్ళు, ఇక్కడ వేస్తారు. అయితే మేము భోగి మంటలో ఏం వేయము. అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఆవు పిడికలతో, ఆవు పేడతో పిడికలు చేసి వేస్తాము. అలాగే మగవాళ్ళు అయితే కర్రలు తీసుకెళ్ళి వేస్తారు. మాకు అలవాటు లేదంటే మేమేం వేయకూడదు. కానీ ఇక్కడ భోగి మంట వెళ్ళి కొంచెంసేపు అక్కడ చూసి దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాను. మా ఊర్లో అయితే లేదు, మేమేం వేయము. కానీ భోగి మంట దగ్గరికి వెళ్తాను, ఎప్పటి నుంచి కోరుకుండిపోయింది వెళ్ళాలని. అయితే ఈ ఇయర్ ఇక్కడ భోగికి ఉన్నాం కనుక ఇక్కడ భోగి మంట చూసుకొని అయితే వస్తాను. వచ్చాక ఇంకా పూజ అంతా చేసుకొని అప్పుడు బయలుదేరి ఊరైతే వెళ్తాము. ఫస్ట్ అయితే భోగి మంట దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాం. ఇదిగోండి భోగి మంట దగ్గరికి అయితే వచ్చాము. అంటే ఇలా చూసి దండం పెట్టుకుంటే మంచిది కదా. ఇంకా మాకైతే చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళకి లేదనమాట. అంటే ఈ మంట వెయ్యరు భోగి రోజు. ఎందుకంటే అప్పట్లో వేసేటప్పుడు ఈ మంటలో ఎద్దు అవ్వ ఏదో సంథింగ్ పడిపోయిందంటండి. 1-2 సంవత్సరాలు వేస్తే అలా అయిందంట సేమ్. ఇంకా అప్పటి నుంచి భోగి మంట వేయడం అయితే మానేశారు. మా అమ్మ వాళ్ళకి అలవాటు ఉంది, వాళ్ళు వేస్తారు. నాకు అలవాటు మీద కొంచెం సరదాగా ఉంటుంది అనమాట వెళ్ళాలని. ఇంక ఇయర్ వైజాగ్లో ఉన్నాం కదా, భోగి మంట దగ్గరికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకుని అలా చూసి వచ్చేసాము. కిందనైతే ముగ్గు పెట్టేసి పైకి అయితే వచ్చాను. మా పాప అయితే ఇగోండి నలుగు కలుపుతుంది. నలుగు భోగి రోజు మేమైతే నలుగు పెట్టుకుంటాం అనమాట. అందుకు తనకి నలుగు కలపమని చెప్పాను, కలుపుతుంది. చాలు, కొంచెం వాటర్ వేసి కలుపు. హాయ్ అండి, భోగి మంట దగ్గరికి వెళ్ళొచ్చాము. స్నానాలు అయితే అయిపోయి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకొని టిఫిన్ చేయాలన్నమాట. మాకు భోగి స్పెషల్ ఏంటంటే ఇడ్లీ పెట్టుకుంటాము. అంటే డైలీ టిఫిన్ అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ భోగి రోజు ఇడ్లీ పెడతామన్నమాట. టిఫిన్ అనేది పెట్టేసి అది కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాము. పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము. అంటే మాకు అలవాటు. మరి ఇటు సైడ్ ఎలా చేస్తారో తెలీదు. మేము ఎప్పుడు భోగికి మా ఊరు వెళ్ళిపోతాం కదా. మా ఊర్లో ఏంటంటే మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం నాన్ వెజ్ కాకుండా మనం వండుకుని ఏవైనా దేవుడి దగ్గర పెట్టుకుంటాము, పిండి వంటలైనా నార్మల్గా. అలాగే ఈరోజు ఏంటంటే అన్నము పప్పు వండుతాం అనమాట. తీరి పప్పు, పోపు పెట్టకుండా కందిపప్పు, బెల్లం పప్పు ఉడకబెట్టేసి అది పెడతామన్నమాట దేవుడి మూల. ఈరోజు మా భోగి పండుగ అలాగ అవుతుంది. అయితే మేము ఇంకా టిఫిన్ చేసి బయలుదేరేస్తాం, మధ్యాహ్నం ఊరు వెళ్ళిపోతాము. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఇలా పూజకి అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. అన్ని రెడీ చేసుకునే లోపు ఇంక ఇడ్లీ అయిపోద్ది కదా, అది కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని అయితే మేమైతే ఊరు బయలుదేరుతాం అనమాట. సో వీడియో అయితే నేను చేస్తాను, చూస్తూనే ఉండండి. అయితే వెళ్తున్నానండి, పువ్వులు ఉన్నాయేమో కోద్దామని. కొంచెం ఉంటాయి పువ్వులు, పోతానే తగ్గిపోయింది. కొంచెం అక్కడక్కడ వస్తున్నాయి. చామంతులు అయితే ఇవ్వండి మొగ్గులు వేసి ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి ఇవ్వండి మెరూన్ కలర్ అయితే వచ్చాయి. మొన్న కొంచెం కోసాను పువ్వులు, ఇప్పుడు కొంచెం ఉన్నాయి. కొంచెం అయితే ఈరోజు పూజకి అయితే అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇంకొక 2 గులాబీలు అయితే వచ్చాయి. ఇవన్నీ పూత తగ్గాయి, ఇది కూడా పూత తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది పూత. ఇక్కడ ఒకటి వైట్ చామంతి పెద్దది వచ్చింది. ఇంక నేను చాలా వేసాను చామంతులు, కానీ చిన్నవి అయిపోయండి. అంటే పెద్ద పువ్వులు అనుకో తీసుకొచ్చాను మొక్కలు, ఏంటంటే బాగా చిన్నగా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు పువ్వులు అయితే కట్ చేసుకుంటాను. కొన్ని పువ్వులు కొనుక్కున్నాను, ఇంకా అవి ఇవి కలిపి మొత్తం నిండుగా ఉంటుంది కదా. ఇప్పుడైతే పువ్వులు అయితే కట్ చేస్తాను. ఈ రోజుకైతే ఈ పువ్వులు దొరికాయి. ఉన్నాయండి జాజులు, ఇవి కూడా కట్ చేస్తాను. అమ్మవారికి ఇష్టం కదా, అంటే మాల కట్టిన లేవు కానీ కొంచెం ఉన్నాయి. ఇవి కట్ చేసి అమ్మవారి దగ్గర అయితే వేసుకుంటాను. ఫైనల్లీ కండి పువ్వులు అయితే ఇవి దొరికాయి అన్నమాట మా చెట్లకి. ఇగోండి ఇడ్లీ అయితే పెట్టేశాను.
ఇంక ఇది అయ్యేలోపు పూజకి అయితే రెడీ చేసుకోవాలి. మా మేడం అయితే ఇక్కడ ముగ్గులేస్తుంది అనమాట. మా పాపకి ఏమని చెప్పాను. ప్రియాయ నమావం, లక్ష్మీ నమః, ఓ నిత్యపుష్టాయ నమః, ఓ విభావర్యాయ నమః, ఆదిత్యాయ నమః, దిత్యాయ నమః, దీప్తాయ నమః, బుద్ధియాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః. ఇంకోటి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఇయర్ భోగి ఏంటంటే పౌర్ణమితో కలిసి వచ్చింది మనకి. ఇంకా పౌర్ణమి కూడా పడింది. అందుకని కామాక్షి దీపం పెట్టేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా హరిదాస్ వచ్చారండి. ఆయనకైతే ఇంకా బియ్యం వేద్దామని కిందకి వెళ్తున్నాను. మమ్మీ ఆరోగ్య సిద్ధిరస్తు విద్యా ప్రాప్తిరస్తు శుభమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంకోటి పూజ పని అంతా అయిపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళడానికి మొత్తం లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. మా వాళ్ళందరూ తినేశారు. నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా రెడీ అయ్యి ఊరికైతే స్టార్ట్ అయిపోతాం. పని అంతా అయిపోయిందండి. ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను. దీన్ని అయితే ఇంకా క్లాత్ ఇలా కప్పేస్తాను అనమాట. వచ్చేసరికి ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది, ధూళి పట్టదు, చిన్న చిన్న బొద్దింగ్ లాంటివి ఏమి ఉండవని మొత్తం క్లీన్ చేస్తాను కదా. ఏంటంటే వచ్చిన వెంటనే వంట చేయడం కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వచ్చిన వెంటనే వంటగది ఇంక ఇలా చూసుకుంటే అందుకని మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా బయట కూడా కొంచెం గిన్నెలు ఉన్నాయి, దానికి కూడా ధూళి పట్టకుండా అయితే క్లాత్ కప్పేస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి కూడా ఇలాగైతే క్లాత్ వేసి వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే 1 వీక్ అయిపోద్ది కదా, కొంచెం ధూళి పట్టకుండా ఉంటాయి నీట్గా. అంటే వచ్చిన వెంటనే మళ్ళీ వాడడానికి అవ్వదు. చేస్తాను. ప్రజెంట్గా అయితే మేము ఇంకా రెడీ అవ్వడం ఉంది. టిఫిన్ అది అయిపోయింది. కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేస్తాను. అండ్ ఫైనల్ బయలుదేరాము, వెళ్తున్నాం అనమాట. ఎక్కడక్కడ అన్నీ సర్దు పెట్టేస్తాను, ఎందుకంటే వచ్చేసరికి 1 వీక్ అయిపోతుంది కదా. ఇంకా వెళ్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వీలైతే ఈరోజు అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే మా ఊర్లో అస్సలు సిగ్నల్ ఉండదండి. వీడియో మళ్ళీ ఏంటంటే పండగ అయిపోయి పెట్టడం అవుతుంది. వీలైతే అప్లోడ్ చేస్తాను, లేదంటే మొత్తం 3 డేస్ తర్వాత అయితే అన్ని వీడియోలు కలిపి అప్లోడ్ చేస్తాను. మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకోండి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యాక మాకు ఇక్కడ మా కాలనీలో అమ్మవారి గుడి ఉంది కదా, ఇంకా గుడి దగ్గర కూడా ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి తీర్థం తీసుకొని అయితే ఇంకా బయలుదేరాము అక్కడి నుంచి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మాకు స్టార్టింగ్లో టెంపుల్ ఉంటుంది కదా, మరి ఇంకా అమ్మవారి దండం పెట్టుకుని వెళ్ళిన అలవాటు. ఇంకా అప్పుడు కూడా పండగకి వెళ్తున్నాం కదా, ఇక్కడైతే ఇంకా దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడ నుంచి ఏంటంటే మా ఊరికి 2 నుంచి 2.5 గంటలు అయితే పడుతుంది జర్నీ. ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. ఇవ్వండి జర్నీ అయితే మాది కొనసాగుతుంది ఇలాగా. ఇంకా ఈ వెళ్తున్న ప్రతి వీక్లో ఇంకా పండగేనండి. రోడ్లు అయితే చాలా బిజీగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే భోగి ముందు రోజు ఎక్కువ వెళ్తారు కదా. ఇంకా మేము ఇయర్ అయితే భోగి రోజు వెళ్ళాము. ఫైనల్లీ మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అయితే 1 అయిందనమాట. ఇక్కడ 10:30, 11 ఇలా స్టార్ట్ అయ్యాము. 1 అయ్యేసరికి అయితే మా ఊరికి అయితే వచ్చేసాము. ఇంకండి ఫైనల్లీ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాము. పిల్లలందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారు. మేమైతే భోజనం అయితే చేసేసి ఇంకోండి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వచ్చలే కడగడం ఉంటుంది కదా, కడిగేసి బయట అయితే ముగ్గులు ఇలాగొండి ఇలా సింపుల్గా వేసేసాను అనమాట. కలర్స్ ఏమైనా వేద్దాం అనుకున్నాము. మాకు ఇంక ఈ మట్టి మీద పిల్లలు సరిగ్గా ఉంచరు, అది కూడా మేము కలర్స్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా మా ఊర్లో ముగ్గుల పోటీ కూడా పెడుతున్నారు, అక్కడికైతే వెళ్ళాలి ముగ్గుల పోటీకి.
ఇంకా టైం అవుతుందని చెప్పి ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను. వేసేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంకా మా చిన్న మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మా తోటికోడల వాళ్ళ పిల్లలకి, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిలకి ఇంకా భోగిపళ్ళు వేస్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంకోండి మా ఇంట్లో అయితే ఇంకా ఉదయం ఇంకా భోగి రోజు నాన్ వెజ్ ఉంటుంది కదా, చేపలు అవి వండారు. ఇంకా కూరలన్నీ అలా ఉన్నాయి. మేమైతే తినము ఆ రోజు. ఇంకా లేడీస్ ఇంకా సోమవారం కదా, ఇంకా ఆ రోజు తినము. మాకైతే కొంచెం పకోడీ వేద్దామని మా తోటికోడలు అయితే కలుపుతుంది పకోడీకి. ఇది కలిపేసి మా చిన్నమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోగిపళ్ళు వేస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చాక పకోడీ వేసేసి మేము ముగ్గులు పోటీ ఉందని చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళాలి. పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పని తొందరగా తేల్చుకొని వెళ్దామని చెప్పి ఇది కలిపేసి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి పకోడీ వేసేసి మళ్ళీ వెళ్తాము. ఇంకోండి ఇక్కడికైతే వచ్చాము. భోగిపళ్ళు పోయిన స్టార్ట్ అయిందనమాట. ఇంక భోగిపళ్ళు పిల్లలతో చాలా ఆడబిడి అయిపోయింది. కరెక్ట్గా వీడియో తీయలేకపోయాను. అయితే భోగిపళ్ళు వేసేసి ఇంకా తాంబూలం అది ఇచ్చారు. తాంబూలం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాము. పిల్లలకు కూడా గేమ్స్ పెట్టారు. చాలా బాగుందన్నమాట ఇయర్. మా ఊర్లో పండుగలు కూడా చాలా బాగా అయ్యాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా గేమ్స్ పెట్టారు. అంటే కబడ్డీ ఆడుకున్నారు. పిల్లలకు కూడా కబడ్డీ ఆడించారు. నెక్స్ట్ మ్యూజికల్ చైర్ పెట్టారన్నమాట. ఆ గేమ్కి మేము మిస్ అయిపోయాము. అన్నీ పర్లేదు బాగానే అయ్యాయి. ముగ్గుల పోటీ కూడా పెట్టారు. ముగ్గుల పోటీ ఏంటంటే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఉందన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఉన్నాయి. కాకుండా నార్మల్గా ముగ్గుల పోటీకి మనం నార్మల్గా పార్టిసిపేట్ చేస్తాం, వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సరదాగా అలా ఇచ్చారనమాట. ఇంకా భోగిపళ్ళు పోయడం అయిపోయింది. తాంబూలం కూడా తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి పకోడీ అయితే వేసేసి వద్దాం అనుకున్నాము. అప్పుడే పిల్లలకి గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఆ గేమ్స్ కొంచెంసేపు చూసి ఇంటికి వెళ్ళి పకోడీ వేసేసి వచ్చి ముగ్గుల పోటీలో కూర్చున్నాం అన్నమాట. ఇంకోండి గేమ్స్ అయితే అవుతున్నాయి. ఇంక పిల్లలు అయిపోయాక పెద్దవాళ్ళు కూడా ఆడిపించారన్నమాట. అంటే వాళ్ళు ఆడుకున్నారు సరదాగా. వాళ్ళు కూడా బాగా ఈ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. పండుగ చాలా బాగా అయింది. ఊర్లో చాలా హ్యాపీగా అనిపించింది. పండుగ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా, కొంచెం సరదాగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి పిల్లలు ఇంక తొందరగా తినేస్తారని చెప్పి వాళ్ళకి పొగడి కావాలంటే కొంచెం పొగడి వేసేసి తర్వాత మేము వేసుకుందామని ఇంకోండి ముగ్గుల పోటీకి అయితే వెళ్తున్నాము. పిండి తీసుకొని ఇంకా ముగ్గుల పోటీకి కలర్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి. మేమైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఏం వేయాలి ఏంటి అనేసి. అప్పటికప్పుడు సడన్గా అసలు వేయమనుకున్నాను. కానీ సరదాగా ఇంకా మనం కూడా పార్టిసిపేట్ చేద్దామనేసి అప్పటికప్పుడు ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా కలర్స్ ఏం తీసుకెళ్ళలేదు, అన్నీ వాళ్ళే ఇస్తారని చెప్పారు. ఇంక వాళ్ళే ఇస్తున్నారు కదా, ఏదో ఒకటి వేద్దామని వేసేసాము. చిన్న చిన్న ముగ్గులు వేసాము సరదాగా. అంటే గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ వస్తే సరదాయే, కానీ మనము ముందుగా నేర్చుకొని బాగా వచ్చు అంటే పర్ఫెక్ట్గా వేయచ్చు. కానీ ఏదో ఒకటి అప్పటికప్పుడు వేద్దాంలే అని చెప్పి చిన్న వేసామన్నమాట. కాకపోతే మనం ఏదో ఒకటి మనకు వచ్చింది వేసాము, ఏదో గిఫ్ట్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న గాజు బౌల్స్ ఇచ్చారనమాట. మొత్తం ఎంతమంది అంతమందికి ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు మాత్రం వేరేగా ఇచ్చారు. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇగోండి నా ముగ్గు అయితే చిన్నదే వేసాను. అలాగా నాకు తోచినట్టు వేస్తాను అనమాట. చిన్న ఫ్లవర్ బుక్ ఎలా వచ్చింది, ఏదో వెయ్యాలనుకుని ఏదో వేసాను. వెన్న గిఫ్ట్లు కూడా ఇచ్చేసారు పిల్లలకి. మా భోగి పండుగ అయితే ఎలా అయిందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.